వారణాసిలోని జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే విడుదల చేసిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇండియా టుడే కథనం ప్రకారం మసీదు సముదాయంలోని హిందూ దేవతల విగ్రహాలు, శిథిలాల ఫోటోలు అక్కడ గుడి ఉండేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆంజనేయ స్వామి, వినాయకుడితో పాటు శివలింగ పానవట్టం, నంది విగ్రహాలు ఉన్నట్లు గుర్తించాయి. వీటితో పాటు నాణాలు, పర్షియన్ భాషల్లో చెక్కిన ఇసుక రాయి స్లాబ్, ఒక రోకలి సైతం ఫోటోలో కనిపించాయి. హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసి మసీదును నిర్మించారనే విషయాన్ని ఈ ఫోటోలు వెల్లడిస్తున్నాయి. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో ఆలయాన్ని కూల్చివేసినట్లు రాతి పలకలపై పర్షియన్ భాషలో శాసనాలు ఉన్నాయి. హిందూ పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఈ రిపోర్టును వెల్లడించారు. మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను, రాళ్లను వినియోగించారు. శిల్ప రీతిని బట్టి ఆలయం ఉన్నట్టుగా రుజువవుతోందని ఏఎస్ఐ రిపోర్ట్ పేర్కొందని జైన్ వివరించారు. జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రదేశంలో ఒక గొప్ప హిందూ దేవాలయం ఉందనే నమ్మకం బలంగా మారుతోంది. కాగా శిథిలాలు ఏ సంవత్సరానికి చెందినవి అనే విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు ఉత్తరప్రదేశ్లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంలో గతంలో పెద్ద హిందూ దేవాలయం ఉండేదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించిన నేపథ్యంలో ముస్లింలు ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు. జ్ఞానవాపిలో ఆలయం ఉన్నట్టు అన్ని ఆధారాలు బయటపడ్డాయని, కాబట్టి ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించాలని ముస్లిం సోదరులను కోరుతున్నామన్నారు. మత సామరస్యానికి విఘాతం కలిగించేలా ఎలాంటి ప్రకటనలు చేయరాదని గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రస్తుత నిర్మాణానికి ముందు హిందూ దేవాలయం ఉండేదని ఏఎస్ఐ నివేదిక స్పష్టం చేస్తుండటంతో ఆ స్థలంపై హక్కులను తిరిగి హిందువులకు అప్పగించి ఆదర్శంగా నిలవాలని హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ ముస్లిం వర్గానికి విజ్ఞప్తి చేశారు. మొఘలులు తప్పు చేసుంటే ప్రస్తుతం ముస్లిం తరం దానిని సమర్థించరాదన్నారు. ఈ కేసులో హిందువుల తరపున వాదిస్తున్న న్యాయవాది విష్ణుశంకర్ జైన్ మాట్లాడుతూ ఏఎస్ఐ నివేదిక ప్రకారం ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ మసీదు నిర్మించారన్నారు. ఈ సముదాయంలో పశ్చిమాన ఉన్న గోడ దాదాపు 5000 సంవత్సరాల నాటిదని, హిందూ దేవాలయానికి సంబంధించిందని తెలిపారు. హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని, తెలుగు, కన్నడ భాషల్లో శాసనాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. కాగా జ్ఞానవాపి మసీద్ మేనేజింగ్ కమిటీ ఏఎస్ఐ నివేదికపై సందేహాలు లేవనెత్తింది. ఇది నివేదిక మాత్రమేనని, నిర్ణయం కాదని పేర్కొంది. 839 ప్రాంతాలను పరిశీలించి నివేదిక రూపొందించారని, దీన్ని అధ్యయనం చేసి విశ్లేషించడానికి సమయం పడుతుందని, నిపుణుల అభిప్రాయాలు తీసుకుని కోర్టుకు నివేదించాల్సి ఉందని తెలిపింది. తాజా పరిణామాలతో వివాదాస్పద జ్ఞానవాపి మసీదు వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.